మంచికి మారు పేరు, సేవలోన దిల్దారు, ఆపదలో ఎవరున్నా అండగా తానుంటాడు. హలో 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 తోట రమణ, జై బోలో 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 తోట రమణ. హలో 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 తోట రమణ, జై బోలో 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 తోట రమణ. ప్రేమే లక్ష్యంగా, సేవే మార్గంగా, అన్ని వర్గాలకు సేవ చేసే మునగాడు. హలో 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 తోట రమణ, జై బోలో 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 తోట రమణ. హలో 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 తోట రమణ, జై బోలో 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 తోట రమణ. వెమ్లాడ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డితడు, వెమ్లాడ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డితడు. టీఆర్కే ట్రస్ట్ తోటి అనాథలకు సేవ చేసే రమణ తోట రమణ, రమణ తోట రమణ. మంచితనం మారు పేరు మా తోట రమణ, మానవత్వం ఉన్నవాడు మా తోట రమణ. సేవలోన ముందుంటాడు మా తోట రమణ, చెల్లించే త్రినేత్రుడు మా తోట రమణ. కుల భేదం లేదు, మత భేదం లేదు, అందరి మేలు కోరే ఆత్మీయుడ తోట రాము. ఆకలి కడుపులకు, అనాథ జీవులకు అన్నం పెట్టేటి ఆపద్బాంధవుడితడు. అన్నా అంటే నేనున్నానని అంటాడు, ఆపదలో ఉంటే అన్నింతా ముందుంటాడు. కష్టాల్లో ఉన్నోళ్లకు కన్నీళ్లు తుడిచెటోడు, తిన్నా తినకున్నా 10 మందికి పంచెటోడు. ప్రేమే లక్ష్యంగా, సేవే మార్గంగా, భాగ్యులకు సేవ చేసే శ్రీరామచంద్రుడు. రమణ తోట రమణ, రమణ తోట రమణ. మంచితనం మారు పేరు మా తోట రమణ, మానవత్వం ఉన్నవాడు మా తోట రమణ. సేవలోన ముందుంటాడు మా తోట రమణ, చెల్లించే త్రినేత్రుడు మా తోట రమణ.
విడుదల చేయడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో కూడా ఎవరైనా పత్రాన్ని మీ అందరి సమక్షంలో విడుదల చేయడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో కూడా ఎవరైనా అర్హత కలవాలు ఉంటే వారందరినీ మన టీఆర్కే ట్రస్ట్ సామూహిక వివాహ మహోత్సవంలో భాగస్వాములు ఇప్పుడు చైతన్యవంతమై అనేక కార్యక్రమాలకు ఎందరో కళాకారులకు కవులకు ఆ యువకులే నేడు తమ పెన్నులనే కళలుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కోనరావుపేట ఆహ్వానిస్తున్నాను. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అసిస్టెంట్ కెమెరామెన్ ప్రతి ఒక్కరూ ఈ కచ్చే కార్యక్రమంలో పాల్గొనాలి. ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క వేదికపై జరుగుతున్నటువంటి గ్రూప్ ఫోటో పరిచయ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ యొక్క అమూల్యమైన సలహాలు ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా
కతలాపూర్ మేడిపల్లి మండలం నుండి ఇంకా ఎవరైనా మిత్రులు కతలాపూర్ మేడిపల్లి మిత్రులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది మిత్రులకు చేరలేని సమాచారం అయినా ముందు అట్లాంటి లోపాలను కూడా కూర్చుకొని మీ అందరి సహాయ సహకారం తీసుకుంటామని చెప్పేసి సంగ్రహంగా మీకు మనం చేస్తూ కతలాపూర్ మేడిపల్లి మండలాల నుండి ఇంకా ఎవరైనా మిత్రులు చేరువేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి బోయినపల్లి మండలానికి చెందినటువంటి మీడియా మిత్రులు పెట్టుకున్నాం. ఈరోజు ఒక చిన్న స్థాయి నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళడం, అక్కడ అనేక ఒడిదుడుకులను కష్టనష్టాలను ఓర్చుకొని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తూ తన ఉపాధి కాదు ఆ గొడుగు కింద అనేక మందికి జీవితాన్ని ప్రసాదించడానికి తాను పడుతున్నటువంటి కష్టాలను తాను ఏ స్థాయి నుండి ఇక్కడికి వచ్చినా చెప్పేసి మీతో షేర్ చేసుకోవడమే కాకుండా అసలు ట్రస్టును ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేశాము, మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నాము. అదే పాటు యాజ్ ఏ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత వాల్యుబుల్ టైం తీసుకొని మరి నేను అడగగానే మీరు చేసిన సోదరి సోదరులకు అందరికీ అన్నదాములకు అండ్ మిత్ర వీరులు అందరికీ నా యొక్క శిరవంచి మీ అందరికీ ఇంత మంచి టైం తీసుకొని నా గురించి వచ్చినందుకు, నా ప్రేమాభిమానం చూపించినందుకు ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదని మరొకసారి చెప్తున్నాను. సో ఈ రోజుల్లో ఎప్పుడైనా కానీ టైం ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇంత టైం తీసుకొని నా గురించి వచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి పేరు పేరున అందరికీ నా యొక్క ఉదయపూర్వకంగా పాదాభివందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ మీ ఇంట్రడ్యూస్ నా సెల్ఫ్. నా పేరు తోట రవికుమార్. నేను గత 1990లో దుబాయ్ వెళ్ళాను. సో ఈరోజు వరకు దుబాయ్లో ఉన్నాను. అండ్ 1992-2004 వరకు జాబ్ చేస్తున్నాను. సో 2004 నుంచి మై ఓన్ బిజినెస్ చేస్తున్నాను. సో ఈ టీఆర్గా చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన ఎందుకనంటే నేను కూడా చాలా కష్టపడి చిన్నప్పుడే దుబాయ్కి వెళ్ళినాను. ఎన్నో కష్టాలు అనుభవించుకున్నాను, ఎన్నో ఎదుర్కొన్నాను. కష్టమైంది అనేది నాకు తెలిసింది, సుఖమైంది అనేది కూడా తెలిసింది. మనం ఎంతో ఈ దేవుడి పొజిషన్లో ఉంచాడు అని అంటే ఆ భగవంతుడికి ఎంతో కృతజ్ఞత ఉంది, దయ ఉంది. సో దాంతోపాటు ఒకటే విషయం తెలుసుకుంటే, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోను, మీ లంచ్ టైం అయితే ప్లస్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సో ఒక లెట్ మీ ఫినిష్ 2 minutes. ఎంతోమంది ఎన్నో డబ్బులు సంపాదించడం, ఎంతో ఆస్తులు ఎంతో ఉన్నాయి. ఎవరు ఏం చేసింది ఏం కాదు. నాకు తోచింది ఒకటి ఏంటి అని అంటే, నేను ఎంత సంపాదించినా ఏమిటంటే సెల్ఫీస్ అయితే ఉన్నారు. అదే వాళ్ళు సంపాదించడం ఖర్చు పెట్టుకుంటున్నారు, బయటలో తిరుగుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు అన్న ఉంటుంది. అందుగురించి ఏంటంటే ఈ 1 year తరఫున కరోనాలో ఇచ్చిన ఈ కార్యక్రమాలన్నీ మీరు చూసే ఉంటారు అన్నట్టు. ఇంత వేసినాం ఇన్ని కదా అన్నది. ఇంత ఇచ్చినా అని ప్రజలకు ఇంకా తక్కువనే. సో ఆ దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత చేస్తూనే ఉంటున్నాము. సో గత సంవత్సరం నుంచి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోయి సెటిల్ అయినా ఆ భగవంతుడు ఆశీర్వాదాలు మంచి భగవంతుడు మంచి ఉన్నాయి కాబట్టి నేను ఏదో కొత్తగా తిరిగి నా ఓర్పు మా ప్రజలకు నా గ్రామానికి తిరిగి ఇవ్వాలని భావన కొద్ది ఈ టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ పెట్టింది. అదే కాకుండా నేను దుబాయ్లో ఉన్నా కానీ కూడా మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ టీమ్ మెంబర్స్ ఒక ఆయుధం లెక్క, ఒక మిలిటరీ లెక్క పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా స్పెషల్ టైం, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు పేరు పెట్టిన వందనాలు జరుగుతున్న మా ఎస్ఆర్లకు, మా టీఆర్కే స్కీమ్స్ వాళ్ళందరూ కూడా. అదే కాకుండా ఏదో నేను చిన్నప్పుడు 1995లో 97లో నేను అనుకున్నాను. అదే ఎప్పుడైనా ఎదిగితే ఒక గరీబులకు పెళ్లి చేయాలి అనే ఒక కోరిక అప్పుడే నేను చిన్నప్పుడే ఊహించుకున్నాను.
అప్పుడు అనుకున్నది ఆ భగవంతుడు ఆజ్ఞయించిండు. ఇప్పుడు ఒక సమూహ వివాహాలు పెళ్ళిళ్ళు చేయాలని, ఒక 100 పెళ్ళిళ్ళు చేయాలని కొత్త పంచాంగంలో డెసిషన్ తీసుకున్నాను. దాని నుంచి మీ అందరినీ ఏకమైతే ఒక దీనికి సమావేశం పిలిపించి ఈ బ్రోషర్ని రిలీజ్ చేయడానికి మీ అందరినీ పిలిచినాను. మరి దేశానికి ప్రధానమంత్రి ఏదో దేశానికి కూడా మీరు కూడా జర్నలిస్ట్ గొప్ప అని నేను భావిస్తున్నాను. మీతోనే ప్రపంచానికి ఏ మూల ఉన్నా కానీ జర్నలిస్ట్కి ఏమవుతే ఈరోజు ఏం లేదు. మీ కళమే బలం అన్నట్టు కళని ఉపయోగించుకుంటా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మంచి చెడు తెలుపుకుంటా ప్రజలకు తీసుకుపోయేసుకుంటా డే నైట్ ఎండనకుండా వానకుండా ఒక కోర్సు లెక్క ఉద్యమం లెక్క మీరు కళను రాసుకుంటూ ప్రజలకు తెలుపుకుంటూ డే టు డే ఏం జరుగుతుంది, ప్రపంచానికి ఎక్కడికి వెళ్తుంది, ఏమొస్తుంది, ఏ రంగంలో ఉందన్నది కూడా రాసే మీరుంటేనే ఇవాళ ప్రతి ఒక్క పేదవారికైనా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కన్నా మిడిల్ వారి కన్నా తెలిసే సమాచారం అనేది అందరూ ప్రెస్ మీడియా మిత్రులు ప్రెస్ల వాళ్ళని అవుతుందని మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో దయచేసి మీరందరూ ఇంకా బాగా మంచి రంగంలో ఉండాలి, చేయాలి. కళ అన్నది ఎప్పటికీ ఎవరికి కూడా భయపడకుండా నిజంగా మనం అన్నది చేసేసి ప్రజలలో తీసుకుపోవాలి. అది ఉన్నట్టు రాయాలి. అండ్ ఎవరికి కూడా ఏది హామీ కాకుండా మీద ఏ క్షణం ఏం జరుగుతుంది, ఎన్ని కేసులు బుక్ అవుతుందో, ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎలా మీరు శానిటైజర్ యూజ్ చేయాలి, ఎలా ఉండాలని చెప్పేసి కూడా మీరు ప్రతి ఒక్క రంగంలో తీసుకుపోతున్నారు. మెసేజ్ తప్పనే ఈరోజు కొంచెం మన తెలంగాణలో కొంచెం కరోనా తక్కువ ఉన్నది అని సమూహ పెళ్ళి ఒక 100 గరీబాలకు పెళ్లి చేసుకొని వీడలో ఉంటే మన టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్కి వచ్చేసి ఇది అప్లికేషన్ నమోదు చేసుకొని వారు చేసుకున్న వెడల్ని కొత్త పంచాంగంలో ఒక 100 పెళ్లి చేయాలని నేను అనుకున్నాను. దీనికి దయచేసి మీరందరూ సహకరించేసి ప్రజలను తీసుకుపోయి ప్రతి ఒక్క గరీబాలకు తెలిసేటట్టు బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దయచేసి మీరు కూడా దీనికి తోడుగా ఉండి ఈ పెళ్లిళ్ళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. అందరూ తొందరగా అందరూ సహకరించాలి. టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరినీ మరీ కోరుకుంటున్నా. అన్నదమ్ముల యొక్క కలిసి ఈ ట్రస్ట్ని లీడర్స్ కాకుండా ఇంకా వందల మంది ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది ఒక బాధ్యత మీ దానికి రేపు మీ రామకుమార్ టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ అన్నది మీ దానిలో ఉంది. సో మీ ఆలోచన మీ కళని బలం లెక్క ముందుకు తీసుకుపోవాలని మీ పేరు అందరినీ కోరుకుంటున్నాను. దీన్ని మాత్రం విజయవంతం చేయవలసిందిగా మీ బాధ్యత మీ భుజాల మీద చేసుకొని నడిపేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ కానీ మీడియా మిత్రులు కానీ ఏదైనా విషయం మాట్లాడుకోవాలంటే ఫ్రీగా వచ్చి మాట్లాడగలరు. నేను ఏదైనా తప్పులు ఒప్పులు తీస్తే కూడా సరిదిద్దుకుంటాను. మీ ఆలోచన మీ ఐడియా నాకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా ఐడియా ఉంటే దయచేసి వచ్చి మాట్లాడదాన్ని కోరుకుంటున్నాను. రాముడికి నమ్మిన పట్టు హనుమంతుడు. ఇక్కడ తోట రామకుమార్ గారు అందుబాటులో ఉన్నా లేకున్నా ఏ సమయంలో సరే ప్రతి విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాల పాటు తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మహేష్ కుమార్. నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ శ్రీ తోటరామకుమార్ స్థాపించిన ట్రస్ట్ తరఫున మా ఈక్వాలిటీ వర్కింగ్ టీం తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున
ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయాన్ని ఈరోజు మాకు కేటాయించినందుకు కూడా మరి ఒక్కసారి కూడా పాదాభివందనం. అదే కాకుండా టీఆర్కే ట్రస్ట్ ఎందుకు నెలకొల్పినాం అనేది ఒక 10 నిమిషాల్లో మీకు చెప్తాము. మీరు మీ విలువైన సమయానికి ఒక 10 నిమిషాలు సమయం అవుతుంది, భోజన టైం కూడా అవుతుంది కాబట్టి నష్టంగా అవుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా నేను అంటే మా మామయ్య గారైనటువంటి శ్రీ తోటరామ్ కుమార్ గారు నేను చిన్న ఉన్నప్పుడే ఒక సంకల్పంతో దుబాయ్కి వెళ్ళడం జరిగింది. అంటే తను చిన్న వయసులోనే బాంబాయి నుంచి దుబాయ్కి వెళ్ళి కష్టపడి తను ఒక స్థాయికి ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ముందుగా బాంబాయి నుంచి దుబాయ్కి వెళ్ళేటప్పుడు కూడా తన గోల్ ఏంటంటే తను కష్టపడాలి, 10 మందికి సహాయం చేయాలనేది ఒక చిన్నప్పటి నుంచే ఒక నేషనల్గా తను పెరిగారు. అదేవిధంగా 2004లో తను కంపెనీ దుబాయ్లో స్థాపించినప్పుడు కూడా తను బిల్డింగ్ ఎస్ఆర్ బిల్డింగ్ మెటీరియల్స్ అనేది పేరు పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను వెంబడవడం పుట్టిన గడ్డ రుణం తీసుకోవాలని అప్పుడే చిన్న వయసులోనే తను ఒక సంకల్ప దుప్పడంతో దుబాయ్ వెళ్ళి ఒక స్థిరపడి ఎస్ఆర్ అని శ్రీ రాజరాజేశ్వర బిల్డింగ్ మెటీరియల్స్ అనేది దుబాయ్లో స్థాపించడం జరిగింది. మరి తను అప్పుడు స్థాపించినప్పుడే తను పెట్టుకున్న గోల్ ఏంటంటే సరే నేను ఎస్ఆర్ బిల్డింగ్ మెటీరియల్స్ పెట్టాను, దీంట్లో నేను సంపాదించిన దాంట్లో కొంత మట్టుకు నేను ఇంకో బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ పెట్టినప్పుడు దాంట్లో నుంచి కొంత మట్టుకు నేను వెంబడ పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో 2007లో మరొక బ్రాంచ్ని మొదలుపెట్టడం జరిగింది. అలా అంచెలంచెలుగా బ్రాంచ్లు పెట్టుకుంటున్నప్పుడు తను సంపాదించిన ఒక 1 year అమౌంట్ నుంచి 2009లో ప్రారంభమైన సేవలు 2009లోనే సేవా కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అప్పుడు వెంబడలో కూడా చాలా మీకు తెలిసిందే, వెంబడ ప్రజలు కూడా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, బోర్డు లేకపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా అంజలి నగర్లో, సుభాష్ నగర్లో, సుబ్రహ్మణ్యం నగర్లో కూడా బోర్డులు వేపించి దాహాన్ని తీర్చిన గొప్ప మనసున్న వ్యక్తి శ్రీ తోటరామ్ కుమార్ గారు. మరి 2009 నుంచి మొదలైన సేవలు 2010లో కూడా టీఆర్కే క్రికెట్ ఇప్పుడు మేము ఇప్పుడు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయడం కాదు, 2010లోనే టీఆర్కే క్రికెట్ టీం అనేది 2010లోనే ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడే టీఆర్కే క్రికెట్ టీం కూడా పెట్టి ఆ కార్యక్రమంలో కూడా గీతా విజ్ఞాన స్కూల్ నుంచి కూడా ఎవరైతే 11 ఎక్కువ సంవత్సరాలకి ఇద్దరు విద్యార్థులు కూడా ఇద్దరు అబ్బాయిలకు కూడా 10,000 రూపాయలు 2010లోనే వాళ్ళ విద్యార్థి పైసలు చదువులో కూడా సహకారం చేయడం జరిగింది. 2009-10 నుంచి మొదలైన ఈ సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా ఎక్కువ లేదు, అందుకే ఎక్కువగా బయట కూడా కాలేదు. నేను మిత్రులందరికీ తెలుసు, ఎలక్ట్రికల్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. అప్పటి నుంచి చేస్తున్న సేవలు ఈరోజు ఇప్పటివరకు కూడా మొదలైనాయి. మరి టీఆర్కే ట్రస్ట్ 2019లో టీఆర్కే ట్రస్ట్ అనేది మొదలుపెట్టాము. మేము మొదలుపెట్టిన వెంటనే కరోనా మహమ్మారి మీకు తెలిసిందే, చాలా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని మొదలుకున్నాము. అప్పుడు కూడా తోటరామ్ కుమార్ గారు దుబాయ్లో ఉండి మా ఎక్కువ టీం అయినా వర్కింగ్ టీం అయినా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి మన వెంబడాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మన వెంబడాల నియోజకవర్గంలో ఉన్నవారు కాదు, మైగ్రేట్ వర్కర్స్ కూడా. ఎందుకంటే ఈరోజు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసుకున్నామంటే వెంబడాలో కాదు, పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మైగ్రేట్ వర్కర్స్ కూడా గుర్తించి వాళ్ళకి నిత్యావసర వసతులు ఇవ్వమని తను చెప్పడం. అప్పుడు మేము ప్రతి ఒక్కరికి కూడా ఏరియా వైజ్ కూడా పోయి ప్రతి ఒక్కరు కూడా నిత్యావసర వసతులను పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన దురదృష్టకరంగా వెంబడంలో సుభాష్ నగర్ ప్రాంతం రెడ్ జోన్ ప్రాంతంగా మారింది. ఆ రెడ్ జోన్ ప్రాంతంలో కూడా తను శ్రీ తోటరామ్ కుమార్ గారు మళ్ళీ ఫోన్ చేసి మన రెడ్ జోన్ ప్రాంతంలో కూడా కూరగాయలు పాలు ఎవరైనా పోవడానికి ఇబ్బందిగా ఉంది, మీరు కూడా కూరగాయలు పాలు వాళ్ళ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని తను ఆదేశించడం. తన కోరికల మేరకు మేము కూడా సుభాష్ నగర్ ప్రాంతంలోని ఒకటే రోజు 850 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిన ఘనత శ్రీ తోటరామ్ కుమార్ గారు. మరి అదేవిధంగా ఆ కరోనా మహమ్మారి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే లెక్చరర్ అంటే ఉపాధ్యాయులు, మరి ఆ విషయం తెలుసుకొని మరి ఎవరైతే మన వెంబడాలో ఉన్న ఈ ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ వాళ్ళకు కూడా ఒక ఉపాధి కోల్పోయినారు కాబట్టి వాళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది. అందులోనే ఇదే మా మినిమేష్ సంవత్సరాల్లోనే 136 మంది ప్రైవేట్ టీచర్స్కి కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఎవరు కూడా అంటే నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు. మరి ప్రైవేట్ టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు మరి ఇప్పుడు ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళు కూడా చాలా కీలకమైనది. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెద్ద నినాకలో ఒక వార్తను బయటకు తీసుకురావాలన్నా మీ ఎలక్ట్రికల్ ప్రింటింగ్ మీడియానే చాలా ముఖ్యమైనది. కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఉంటే
ఓన్లీ ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రికల్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా మీ ప్రాణాలను సైతం తెగించి బయటకు వచ్చి ఒక వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి టీఆర్కే ట్రస్ట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు సమయాన్ని కేటాయించేంతసేపు ఉన్నందుకు కూడా మరొకసారి మా వర్కింగ్ టీం ఎక్కువ అదేవిధంగా ఇంకొకటి ముఖ్య విషయం, మా టీం వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సేవ చేయాలని ఉంది నేను చేయలేకపోతున్నా. ఇలాంటి సేవ చేసే అవకాశం దొరికినందుకు శ్రీ తోట రామకుమార్ గారికి మా వర్కింగ్ టీం ఎక్కువ టీం తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు, అందరికన్నా డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవని కాదు, ఉన్న దాంట్లో పెట్టడం గొప్ప. ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే ఎంత సంపాదించడం కాదు, ఏం పెట్టడం అనేది తోట రామకుమార్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఇంకో మాట కూడా ఏం చెప్తారంటే, మన చెప్తని ఎవడో వచ్చి చూడవు, ఏ దేవుడు కూడా మీ చెప్తని చూడవారు, మన చెప్తని మెడమే చూసుకోవాలి, మన కాళ్ళ మీద మెడమే నిలబడాలి. మేడం ఒక చనిపోయిన తర్వాత మనకు గుర్తింపు ఉండాలి, అంటే చనిపోయిన ఒక పదైన గుర్తుండాలంటే మనం సంపాదించిన దానిలో కొంత మటుకు మన పుట్టిన గడ్డ రుణం తీసుకోవాలనేది తోట రామకుమార్ గారు పదే పదే మా ఆఫీస్ టీమ్ అయినప్పుడు మా వర్కింగ్ టీమ్ అవుతూ చెప్పే మాట ఇదే మాట. ఈ ముఖ్య ఉద్దేశం, సామాజిక వివాహాల ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, మేము ఈ ఆఫీస్ టీఆర్కే ఆఫీస్ నిలబడుతున్న తర్వాత చాలా మంది నిరుపేదలైనటువంటి వాళ్ళు పెళ్లిల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు అప్లికేషన్ చూస్తున్నప్పుడు కూడా తను చాలా బాధపడ్డారు. ఈ కాలంలో ఈ ఎలక్ట్రికల్ మీడియా ఇప్పుడు ఉన్న జనరేషన్లో, అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే చాలా ముందు పెళ్లి కూడా తెలుసు, అలాంటి జనరేషన్లో కూడా పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని కూడా మనమందరం ఒక అండగా ఉండాలనేది అప్పుడే వెంటనే డిసైడ్మెంట్ చేసుకొని సామాజిక విధానం కోసం కూడా తను ముందుకు వచ్చి ఈరోజు ఒక 100 మందికి, ఏ కులమైతే వేడి, హిందువులు కానీ ముస్లింలు కానీ అది ఏ కులమైనా కానీ వాళ్ళకు సంప్రదించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పెళ్లి చేయడం అనేది ఒకటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ సామాజిక వివాహం అనేది చేయడం జరిగింది. మరి ఇది ఒకటి వివరాల నియోజకవర్గమే కాకుండా 2009లో వివరాల పట్టికి మేము సేవ కార్యక్రమాలు చేశాము. 2016, 2017 కొంచెం మట్టుకు పక్కన ఉన్న ప్రధాన గ్రామాలు చేశాము. ఇప్పుడు 2019, 2020, 2021లో వివరాల నియోజకవర్గంలో చేస్తున్నాము. ఇలాగే మీ అందరి ఆశీస్సులు, శ్రీ రాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే ఇదే అత్యున్నతంగా తను కూడా ఎదుగుతాయి. జిల్లా వాహినిలో కూడా వివరాల రాజన్న సిరిసిల్ల జిల్లా వాహినిలో కూడా మా సేవలు అనేది కొనసాగుతాయి. మరొకసారి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ కూడా లంచ్ అరేంజ్ చేసిన చిన్నగా. సో లంచ్ చేసి పోవాలి. ఎప్పుడు మీ ప్రేమ అభిమానం ఇలానే ఉండాలి. టీఆర్కే చార్టర్కి నా యొక్క విజ్ఞప్తి. సో ఎక్కడ ఏరున్నా జరిగినా చేసినా, గరీబులున్నా ఏరున్నా కానీ నాకు తెలియజేయాలి. ఏరున్నా కానీ నాకు కోచింగ్ చేస్తాను. నా పేరు తోట రామకుమార్, టీఆర్కే చారిటబుల్ చైర్మన్. నేను ఎన్నో మాటల దుబాయ్ నుంచి పోతున్నా. చాలామంది ట్రస్ట్లో వారు పేద కుటుంబాలు పెళ్ళిళ్ళ గురించి అప్లికేషన్ పెట్టుకున్నారు. అదే ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ సమస్య ఉండదా అని చెప్పేసి తెలుసుకొని ఈ ఒక్కసారి ఏం డిసిషన్ తీసుకున్నా, ఈ చిన్నప్పుడు 1995లో 97లో అదే నాకు దేవుడు అవకాశం ఇస్తే గరీబుల్లో పెళ్లి చేయాలని అప్పుడు అనుకున్నాను. దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చిండు. అదే సమూహ వివాహాలు చేద్దామని అనుకున్నాను. దాంతోపాటు ఈరోజు ఎలక్ట్రో మీడియా, లోకల్ మీడియా ఛానల్స్, మా ఫ్రెండ్స్, డిఎంఈఎస్ అందరూ వచ్చిండ్రు. సో దాని గురించి అన్నట్టు ఏం చేసినానంటే ఈరోజు బ్రోషర్ రిలీజ్ చేసినాను. దాంతోపాటు పేదింటి ఖర్చులు, వాడు పేదింటి అన్నలు తమ్ముళ్ళకు అందరికీ ఏంటంటే సో బంగారు పుస్తలు, వెండి మట్టెలు, పట్టు వస్త్రాలు, పట్టుబట్టలు అండ్ పిల్ల తరఫున ఒక 100 మందికి భోజనాలు, పెళ్లి పిల్లాని తరఫున ఒక 100 మంది భోజనాలు. అది వేములవాడలో కొత్త పంచాంగంలో జరగబడుతుంది. ఇప్పుడు కొత్త పంచాంగం అయినాక డేట్ డిక్లేర్ చేసేసి డేట్ కూడా మీడియా వలన, ఈ మీడియా తరఫున పత్రిక తరఫున, లోకల్ ఛానల్స్ తరఫున కూడా తెలియజేస్తాను. అంతవరకు ఈ ఏదైతే అప్లికేషన్ ఫాము పెళ్లి కావాలనుకున్న వాళ్ళు మన టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ బైపాస్ 2లో ఉంది. దయచేసి ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నంటే ఈ 1 month లోపల ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకుని
ఒప్పుకుంటే మేము ఎంక్వైరీ టీం పంపించేసి రియల్గా మీరు నిజంగా పెళ్లి చేసుకునే పరిస్థితిలో ఉన్నదంటే మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను పెళ్లిళ్ళు చేసించడానికి రెడీగా ఉన్నాను. ఈ అవకాశాన్ని అందరూ పేదింటి వాళ్ళు, ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ ఉపయోగించుకొని దీన్ని ఒక రాజరాజేశ్వర స్వామి నిలయంలో వేములవాడ ప్రాంతంలో జరగబడుతుంది. సో అందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరందరూ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి మీ అన్నల మీ తమ్ముళ్ళ భావిస్తున్నాను. సో మీ అందరికీ నేను పెళ్ళిళ్ళు చేసి ఇచ్చడానికి రెడీగా ఉన్నాను. అప్లికేషన్ పెట్టుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ హిందూ మతం ఏది లేకుండా అందరూ, సో మా క్రిస్టియన్ వాళ్ళకి క్రిస్టియన్, హిందూ వాళ్ళకి హిందూ, ముస్లిం వాళ్ళకి ముస్లిం, అందరికీ విధి విధాగా భాగాల కొద్ది జరిపిస్తాము. కార్యక్రమానికి మీ వంతుగా అర్హత కలిగినటువంటి ఆడపడులను ప్రోత్సహించి ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా ఇంకా వస్తున్నారా అందరూ? 5 మంది వచ్చి